జనసేన పార్టీని లక్ష్యంగా చేసుకుని ఇటీవల పాయింట్ ఈ పేపర్లో అసత్య వార్తలు ప్రచురించడంపై కేసు నమోదైంది. భీమవరం ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు తనయుడు పులిపర్తి ప్రశాంత్ పైన, పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పైన తప్పుడు వార్తలు ప్రచురించి వ్యక్తినిపై కూడా ఎమ్మెల్యే బాలరాజు ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెంలో విజయవాడకు చెందిన పాదం మూర్తి నాయుడిని జీలుగు బిల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఎమ్మెల్యే చిరి బాలరాజుపై తప్పుడు వార్తలు ప్రచురించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం హర్షణీయమని కూడా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అన్నారు. గత 6 నెలల నుంచి ట్రూ పాయింట్ రామ్మూర్తి నాయుడు అనే వ్యక్తి పోలవరం నియోజకవర్గం మీద ఒక టార్గెట్ కార్యక్రమం చేసుకుని గిరిజన నాయకుడైన యంగ్ డైనమిక్ లీడర్ చిరు బాలరాజు గారిని బ్లాక్ మెయిలింగ్ రాజకీయం మొదలెట్టారు. అతను ఒక ఫోన్ కాల్ ద్వారా 25 lakhs ఇమ్మని చెప్పి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి అతను కాల్ చేయడం జరిగింది. అతని కాల్ డేటా మా దగ్గర ఉంది. అతను చేసిన ఫోన్ నెంబర్స్ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. అలాగా 2-3 సార్లు కాల్ చేయడం జరిగింది. 25 లక్షల రూపాయలు ఇమ్మని డిమాండ్ చేయడం జరిగింది. దానికి స్థానిక శాసనసభ్యులైన బాలరాజు గారు ఏ తప్పు చేయని దానికి ఎంతో పరిపాలన ముందుకు సాగుతున్న తరుణంలో ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయం చేయడం ఏంటి అనే ఉద్దేశంతో ఆఫీస్ నుంచి తిరస్కరించడం జరిగింది. అతనికి గత 6 నెలల నుంచి ట్రూ పాయింట్ రామ్మూర్తి నాయుడు